మూగజీవాలకు అందించే సేవలు ఎంతో ఆత్మ సంతృప్తిని కలిగిస్తాయని జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ టీకే గోవిందరాజులు పేర్కొన్నారు. ప్రపంచ వెటర్నరీ డే సందర్భంగా శనివారం ఏలూరులోని వెటర్నరీ హాస్పిటల్లోని మీటింగ్ హాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన పలువురు వైద్యులను, జంతు ప్రేమికుల్ని ఘనంగా సన్మానించారు. ఇదే సమయంలో ప్రముఖ వ్యాపారవేత్త, జంతు ప్రేమికులు కొట్టు మధు, డాక్టర్ కోటేశ్వరరావు, పారాసైకాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ మాలకొండయ్య, డాక్టర్ ఎన్వి హరికృష్ణ తదితరులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ జేడీ గోవిందరాజులు మాట్లాడుతూ, పశు వైద్యులుగా మూగజీవాలకు సేవలు అందించడం ఎంతో గొప్ప విషయమైతే, అదే మూగజీవాలపై ప్రేమానురాగాలు చూపిస్తూ హక్కున చేర్చుకునే జంతు ప్రేమికులు కూడా అదే కోవకు చెందుతారని కొనియాడారు. సంఘ సేవకులు, జంతు ప్రేమికులు కొట్టు మధు మాట్లాడుతూ, మానవ సేవే మాధవ సేవ అని ప్రతి ఒక్కరికి సేవాభావంతో సాయం చేయడం గొప్ప విషయమన్నారు. దాన్ని ఆచరణలో పెట్టేందుకు తాను అహర్నిశలు ఆలోచన చేస్తూ ఉంటారని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ గన్నోజు రమేష్, జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్, ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎక్కుర్తి సాయి రమేష్, కొట్టు మనోజ్ తదితరులు పాల్గొన్నారు. Come on to the stage and please. అందరికీ కూడా నా నమస్కారాలు. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ప్రపంచ పశు వైద్య దినోత్సవం జరుపుకున్న సందర్భంలో పశు వైద్యుల సేవలను స్మరించుకోవడం ఒక గొప్ప అవకాశం. మన సమాజంలో మానవుల ఆరోగ్యానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో అలాగే పశువుల ఆరోగ్యానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఆరోగ్యవంతమైన పశువు, ఆరోగ్యవంతమైన సమాజం అనే భావన నిజంగా మన జీవితానికి పునాదులైనటువంటి ఆరోగ్య ప్రదాతలు. అంటే మన ఆరోగ్యం చూడాలంటే ఎవరైనా ఒక డాక్టర్ కావాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మరి వైద్య వృత్తిలో ఉన్నటువంటి ఆరోగ్య ప్రదాతలు అని చెప్పి అందరూ కరెక్ట్గా అనుకుంటున్నాను. అలాగే మానవ సేవ, మాధవ సేవ, దాంతోపాటు మరి ఇంకో సేవ కూడా ఉంది. ప్రతి ఒక్కరు చేయవలసింది, తెలియవలసింది కూడా మూగజీవాల సేవ. మరి ఈ వృత్తిలో మీరందరూ కూడా మరి చేస్తున్నారు. వైద్య వృత్తి అని అంటే మామూలుగా చేసే వైద్య వృత్తి కంటే కూడా ఇది చాలా కష్టతరమైనది. అలాగే మనం ఏదైనా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినట్టయితే పిల్లలు తీసుకెళ్ళినా, మనం తీసుకెళ్ళినా మన ఒంట్లో ఏ పార్టీలో మనకి ఏ ఇబ్బంది ఉందో ఏంటన్నది చెప్పుకుంటాం. మా అమ్మాయి సర్జికల్ ఆంకాలజీ ఢిల్లీ ఎయిమ్స్లో చేస్తున్నారు. ఈ వృత్తి చేయాలంటే ఎంతో కష్టమైన వృత్తి. ఇవాళ వైద్య వృత్తి అన్నది అది ఇష్టంతో చేస్తే ఏదైనా సరే పని కష్టమవుతుందో అని నిరూపించేటువంటి వృత్తి ఓన్లీ ఒక వైద్య వృత్తి. ఎందుకంటే మీరు వైద్యం చేసేటప్పుడు మనస్సును లగ్నం చేసుకుని అక్కడ పేషెంట్ అంటే మన ఈ మూగజీవానికి ఏ రకంగా మనం వైద్యం చేయాలన్నది మీరు మనస్ఫూర్తి చేస్తే కానీ మీరు చేసిన ఆ వైద్యం సక్సెస్ అవుతుంది. కాబట్టి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.